అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శ్రీపాద విజయలక్ష్మి ప్రసాద్ గారు రచించిన క్షమయా ధరిత్రి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకి తన ఇంట్లో జరుగుతున్న కిట్టి పార్టీలో హడావిడిగా ఉంది శ్యామల. తన పుట్టినరోజు కొనుక్కున్న రవ్వల దుద్దులు, దసరా పండుగ కొనుక్కున్న బెనారస్ సిల్క్ చీర అందరి ముందు గొప్పగా ప్రదర్శిస్తోంది. అంతలో సడన్ గా రింగ్ అయిన ఫోన్ ని విసుగ్గా లిఫ్ట్ చేసి, హలో, శ్యామల్నే మాట్లాడుతున్నాను. ఎవరు? నువ్వా సుశీల? తిరుపతి నుండి మాట్లాడుతున్నావా? అలాగే రండి. సాయంత్రం మా వారి ఫ్రెండ్ కూతురి డాన్స్ ప్రోగ్రాంకు వెళ్ళాలనుకున్నాం. అదేం లేదు, మానేస్తాంలే. కొంచెం బిజీగా ఉన్నాను. మీరొచ్చాక అన్నీ మాట్లాడతాలే, ఉంటాను అంటూ ఫోన్ క్రెడిల్ చేసి అప్పటి వరకు తన వైపు ఉత్సుకతతో చూస్తున్న పార్టీ మెంబర్స్ ను ఉద్దేశించి, ఏముంది, ఈ సిటీల్లో ఉండే వాళ్ళందరూ కామన్ గా ఎదుర్కొంటున్న సమస్యే. సాయంత్రం మా కజిన్ ఫ్యామిలీతో దిగుతుందట మా ఇంట్లో. తిరుపతి వచ్చాట. అట్నుంచి మా ఇంటికొచ్చి ఫ్రీ బోర్డింగ్ లాడ్జింగ్ దొరుకుతాయి కనుక ఈ చెన్నై సిటీ కూడా చూసిపోతారు. అదే సంగతి వివరించింది. ప్రతి నెల ఒకరింట్లో జరిగే ఆ కిట్టి పార్టీలో వారు కొత్తగా కొనుక్కున్న చీరలు, నగల ప్రదర్శనే ఉంటుంది. ఇంకా వీళ్ల పార్టీల్లో జాయిన్ అవ్వని ఎంప్లాయీస్ అయిన ఆ అపార్ట్మెంట్ లేడీస్ గురించి, టీవీలో వాళ్ళు చూస్తున్న సీరియల్స్ గురించి పనికిరాడి చాటింగ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. శ్యామల మేనమామ కూతురు సుశీల. ఇద్దరు ఒకే ఈడువారైనా ధనిక కుటుంబంలో పుట్టిన శ్యామల బ్యాంక్ ఆఫీసర్ అయిన కరుణాకర్ని చేసుకుంటే, స్కూల్ మాస్టర్ అయిన కారుణ్యమూర్తి ముగ్గురు కూతుళ్లలోకి పెద్దదైన సుశీల దండిగా కట్న కానుకలిచ్చి పెద్ద సంబంధాలు తేలేని తండ్రి అసమర్థతకి తలవంచి ఓ చిన్న ప్రైవేట్ కంపెనీలో గుమస్తాగా పనిచేసే తమ దూరపు బంధువు శంకర్రావుకి ఇల్లాలైంది. పెళ్లైన 3 ఏళ్లకి రెండవసారి కొడుకునే కన్న సుశీలను మొదటిసారి పురిటికి పుట్టింటికొచ్చిన శ్యామల చూడటానికొచ్చింది. మళ్లీ అబ్బాయే పుట్టాడు శ్యామల అన్నది కొంచెం దిగులుగా సుశీల. ఆడపిల్ల పుట్టి ఈ దరిద్రమంతా తలకెత్తుకోలేదనా సుశీల? ఆడపిల్లకి అచ్చట్లు ముచ్చట్లు ఎక్కువ. మగపిల్లలైతే తిండి బట్ట ఇవ్వగలిగితే చాలు, గాలికైనా పెరుగుతారు అన్న శ్యామల మాటలు ఆడపిల్ల పుట్టలేదన్న బాధ కంటే రెట్టింపు బాధించాయి సుశీలను. సుశీల బాబాయ్ కూతురు పెళ్లిలో కలిసింది శ్యామల. ఏ పెళ్లి పేరెంటోళ్ళ అయినా సరే శ్యామల ఖరీదైన చీరలు, నగలతో డాంబికంగా మాట్లాడుతూ తన చుట్టూ ఉన్నవారిని ఆకట్టుకునేలా ఉండేది. ఒంటి మీద చిన్న ఎత్తు బంగారం గాని, ఖరీదైన బట్టలు గాని లేని సుశీల పెళ్లి పనుల్లో పాల్గొంటూ పలకరించిన వారితో వినయంగా మాట్లాడుతూ ఒద్దిగ్గా ఉండేది. బీదరాలికి ఒద్దికే ఆభరణమని వచ్చిన చోటల్లా చాకిరీ చేసి వాళ్లని వీళ్లని ఆకట్టుకుని వెళ్లేటప్పుడు తగుళ్ళు మిగుళ్ళు మూటగట్టుకుపోతుంది. ఏం చేస్తుంది పాపం, దాని పరిస్థితి అలాంటిది అనేది సుశీల వినేలాగానే. అది తన పట్ల ఆమెకున్న జాలో, సానుభూతో, వెటకారము తెలియక విలవిల్లాడేది సుశీల. భర్త సంపాదన ఎంత తక్కువైనా అసంతృప్తి మనసులోకి రానియక ఆర్థికంగా తనివ్వగల చేయూతనిస్తూ పొదుపుగా సంసార రథం లాక్కొస్తూ భర్తకి అండగా నిలబడింది సుశీల. నీలాంటి తోడుంటే చాలు సుశీ, జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులైనా తట్టుకుని ముందుకి సాగటానికి అనేవాడు శంకర్రావు. సుశీల సహనం, ఓర్పు, నేర్పు చూసి ఆ ఒక్క కాంప్లిమెంట్కే 1000 ఏనుగుల బలం, 100 తులాల బంగారం దొరికినంతగా సంతోషపడేది ఆమె. కష్టం తప్ప సుఖమెరగని ఆమె అదృష్టమో ఏమో గాని కొడుకులిద్దరూ చదువులో ఎప్పుడూ మెరిట్లోనే ఉండేవాళ్లు. ఆమె తీరికగా ఉన్నప్పుడు కొడుకులిద్దరూ చెంతచేరి చెరువు వైపు కూర్చున్న వేళల్లో చిన్నప్పుడు తామెంతటి లేమిలో పెరిగారో, ఈనాటి వరకు అది తననెలా తరుముకొచ్చిందో, దానివల్ల తానెన్ని అవమానాల్ని మోసిందో వివరిస్తూ, మీ జీవితాలు ఇలా కాకూడదు, మీరు బాగా చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాలు పొంది నవ్విన నాపచేనే పండుతుంది అని అనిపించుకోవాలి. మనల్ని చూసి నవ్విన వాళ్ల ముందు ఘనంగా తలెత్తుకు తిరగాలి. ఆ మంచి రోజు మీ వల్లే వస్తుంది అంటూ ఉండేది. ఆ క్షణాల్లో తల్లి కళ్లల్లో కదిలే ఆశల్ని, ఆకాంక్షల్ని తాము నిజం చేసి తీరాలని తమ మనసుల్లో శపథాలు చేసుకునేవారు శ్రవణ్, సమీర్లు. కరుణాకర్, శంకర్రావులు లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నారు. మధ్యలో టీవీలో వార్తలు చూస్తూనే సారిక, శ్రవణ్కి వచ్చిన మార్కుల గురించి, వాళ్ల చదువుల గురించి వాళ్ల గదిలో డిస్కషన్లో ఉన్నారు. రాత్రి వంటలో కిచెన్లో శ్యామలకి సహాయం చేస్తోంది సుశీల. ఎక్కువ భాగం పనంతా సుశీలతోని చేయిస్తూ, ఒంటరి కాపురం అలవాటై మొదట్నుంచి 4 అతిథులొస్తే చెయ్యలేక హైరాణ పడతాను సుశీల, నీలాగా పెద్ద పెద్ద వంటలవి చేయలేను అన్నది శ్యామల.
రాత్రి భోజనాలయ్యాక, మా శ్రవణ్కి ఇక్కడ ఐఐటిలో సీట్ వచ్చింది శ్యామల. వాడిని హాస్టల్లో ఉంచి చదివించటం మా తలకి మించిన భారమే. వచ్చే సంవత్సరం మా వారి కంపెనీ బ్రాంచి ఇక్కడ ఒకటి ఓపెన్ చేస్తున్నారు. తనని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయమని అప్లై చేసుకున్నారు. అప్పుడు మా కాపురం ఇక్కడికి షిఫ్ట్ చేసుకుంటాము. మాకు వాడికి ఇబ్బంది లేకుండా ఈ ఒక్క ఏడు శ్రవణ్కి మీ ఇంట్లో ఆశ్రయం ఇస్తే మీ రుణం ఉంచుకోము శ్యామ. ఈ సిటీ కాస్ట్ ఆఫ్ ది లివింగ్ తెలిసి ఊరికే ఉంచుకోమనం. తృణమో పనమో ఇచ్చుకుంటాము ప్రాధేయపూర్వకంగా అన్నది సుశీల. ఏం మాట్లాడుతున్నావు సుశీల? మాది పూటకొల్ల ఇల్లనుకున్నావా? మీ వాడికి తిండి పెట్టలేని దరిద్రం అనుకున్నావా? మాకు 2 వయసొస్తున్న ఆడపిల్లలున్నారు. మీ వాడిని ఇంట్లో ఉంచుకుంటే భవిష్యత్తులో లేనిపోని సమస్యలు ఎదురవుతాయి. ఈ కాలం కుర్రాళ్ల పోకడలు చూస్తే భయం వేస్తోంది. అయినా ఇప్పుడు మీ వాడిని ఇంట్లో అట్టే పెట్టుకుంటే రేపు మన బంధుగణంలో అందరూ తయారవుతారు మా ఇంట్లో ఆశ్రమం కోసం. అప్పుడు మా ఇల్లు నిజంగా పూటకొళ్ల కంప. నేను వంటలక్కలాగానూ తయారవుతాను. అందుచేత ఇలాంటి ఆబ్లిగేషన్స్ పెట్టుకోదలుచుకోలేదు. పోయిన ఏడాది మా ఆడపడుచు కొడుకును మా ఇంట్లో ఉంచుకోమంటేనే సారీ చెప్పేశాం. ఇప్పుడు మీ వాడిని ఉండమంటే ఏం బాగుంటుంది చెప్పు? ఐఐటిలో సీటు సంపాదించిన మీ వాడికి సహాయం చేయలేకపోతున్నందుకు బాధగానే ఉంది సుశీల. కాని ఏం చేస్తాం? అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలన్నారు. ఇక్కడ పేయింగ్ గెస్ట్ అకామిడేషన్స్ బోల్డ్ ఉన్నాయి. అదేదన్నా ఏర్పాటు చేస్తాంలే. ఇలా అంటున్నందుకు ఏమీ అనుకోకు సుశీల అన్నది శ్యామల. శ్యామల మాటలకు భిన్నురాలైంది సుశీల. నా కొడుకునంత క్రమశిక్షణలో పెంచానో తనకి తెలీదు. ఇంత విశాలమైన ఇంట్లో వాడికి కాస్త చోటీలేరా? పేయింగ్ గెస్ట్గా ఎక్కడైనా ఉంచమన్న ఉచిత సలహా తను చెప్పడం దేనికి? ఎంతటి లేమిలో అవస్థలు పడినా ఎప్పుడూ ఏ సహాయం అర్థించలేదు తనని. రక్త సంబంధం ఉన్న బంధువుగా ఇన్నేళ్లకి ఈనాడు తొలిసారిగా అడిగి లేదనిపించుకున్నాను. ఐశ్వర్యం కప్పని మత్తులో శ్యామల బంధుత్వాలు బాంధవ్యాలు కూడా మర్చిపోతోంది. చిన్ననాడు కలిసిమెలిసి తిరిగి ఆడుకున్న వాళ్ళం కాదు? వాళ్ళమ్మ పుట్టిల్లు మాది కాదు? శ్రవణ్ వాళ్ళింట్లో ఉంటే భవిష్యత్తులో అందమైన తన కూతుళ్లను ఎక్కడ వలలో వేసుకుంటాడోనన్న భయం కాబోలు. అడిగి లేదనిపించుకున్న ఆత్మాభిమానం గాయపడగా అర్ధరాత్రి దాటుతున్నా నిద్రకి దూరమైంది సుశీల. మర్నాడు బయలుదేరుతున్న సుశీలకు బొట్టు పెట్టి జాకెట్ పీస్ అన్న చేతిలో పెట్టలేదు. ఇన్నాళ్లకింటికొచ్చిన తనకి కాటన్ చీరన్న పెడుతుందిలే అని ఆశించిన సుశీలకి శ్యామల నిరాదరణ బాధ కలిగించింది. శ్రవణ్, ఏదన్నా అవసరమైతే ఫోన్ చేసిరా, ఊళ్ళోనే ఉంటాంగా అన్న శ్యామల వంక, నా కొడుకు అభిమానంలో నాకంటే 4 ఆకులు ఎక్కువే చదివాడు శ్యామల. నువ్వు రమ్మన్నా వాడు రాళ్లే అన్నట్లు చూసింది సుశీల. నీకు హెల్ప్ చేయలేకపోతున్నందుకు సారీ శ్రవణ్, సారిక అని రాసిన చిన్న స్లిప్పు తన జేబులో దొరికితే తల్లికి తెలియకుండా దాచేసుకున్నాడు శ్రవణ్. శ్యామల గర్వం, అతిశయం తెలిసినవారే అయినందున బంధువుల్లో ఆమె స్థాయికి తగ్గ వారు తప్ప క్రింద స్థాయి వాళ్ళెవరూ ఆమె ఇంటికి వెళ్లి ముచ్చటగా 3 రోజులు ఉండేవారు కాదు. ఆమె అతిశయంతో బాటే ఐశ్వర్యము పెరిగింది. కరుణాకర్ చేస్తున్న బ్యాంకు ఉద్యోగం విఆర్ఎస్ పేరును వదిలేసి 3 పార్ట్నర్స్తో కలిసి ఫైనాన్స్ వ్యాపారం మొదలెట్టి 2 చేతుల సంపాదించాడు. దాంతో శ్యామల తన ఇంటికే చుట్టాలొచ్చినా తెప్పలుగా చెరువు నిండినప్పుడే కప్పలు 10,000 చేరతాయి అన్న సత్యాన్ని గుర్తిరిగి వారిని చులకన చేసి మర్నాడే తిరుగు ప్రయాణం కట్టేలా చేసేది. తన వైపు బంధువుల్నేగాక భర్త అయిన కరుణాకర్ వైపు బంధువుల్ని అలానే చూసేది. ఆ వచ్చిన వాళ్లు తమతో సమాన స్థాయిలోనో పై స్థాయిలోనో ఉంటే మాత్రం ఆదరంగా ఆహ్వానించేది. కొందరికి సుఖ సంతోషాలని మోసుకుని కాలం వేగంగా కరిగిపోయినట్లు అనిపిస్తే, కొందరికి కష్టాలను మోసుకుని భారంగా కదులుతున్నట్లు అనిపిస్తుంది. గత్యంతరం లేని స్థితిలో సుశీల పుస్తే పూసలు కూడా అమ్ముకొని అప్పులు చేసి శ్రవణ్ణి హాస్టల్లో ఉంచి చదివించారు సుశీల, భర్త శంకర్రావులు. 3 ఏళ్ల కాలం భారంగా గడిచినా ఫైనల్ ఇయర్లోనే ఓ మల్టీనేషనల్ కంపెనీ క్యాంపస్లో సెలెక్ట్ అయి నెగ్గి ఉద్యోగం సంపాదించాడు శ్రవణ్. 2 ఏళ్లలో అప్పులన్నీ తీర్చేసి ముంబైలో స్వంత ఫ్లాట్ కొని రిటైర్ అయిన తల్లిదండ్రులను తన దగ్గరకు తీసుకెళ్లాడు. ఈ కాలగమనంలో ఎవరి బళ్ళు ఎప్పుడు ఓడలవుతాయో, ఎవరి ఓడలు ఎప్పుడు బళ్ళవుతాయో చెప్పలేనట్లుగా కరుణాకర్ పార్ట్నర్స్ అతడిని కస్టమర్స్ని ముంచేసి రాత్రికి రాత్రి డిపాజిట్స్ చేతబట్టుకుని పరారయ్యారు. దొరికిన కరుణాకర్ ఆస్తులను కోర్టు జప్తు చేసింది. ఈ షాక్ భరించలేని కరుణాకర్కి బీపీ రైజ్ అవటం వల్ల పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. సమస్యలు ఒక్కసారిగా ఆ కుటుంబం మీద దాడి చేసి కుటుంబ స్థితిని తలక్రిందులు చేశాయి. బంధువుల్లో ఎవరూ ఆమెను సానుభూతిగానైనా పరామర్శించలేదు. ఐశ్వర్య గర్వంతో అందర్నీ చులకన చేసిన శ్యామలకు
బంధువుల్లో సానుభూతి కూడా కరువైంది. ఎన్న కన్నెరగని శ్యామల పెద్ద కూతురు సారిక ఉద్యోగంలో చేరి చేయూతనిస్తోంది ఆ కుటుంబానికి. తల్లి కన్న కలల్ని, ఆమె ఆకాంక్షల్ని నిజం చేయడమే ధ్యేయంగా పెట్టుకున్న శ్రవణ్ పట్టుదలతో, అకుంఠిత శ్రమతో తన ధ్యేయాన్ని చేరుకున్నాడు. ఈ రోజు సుశీలను చూసిన వాళ్లు ఆమె అదృష్టానికి అబ్బరు అందుతున్నారు. ఆ రోజు సుశీల శంకర్రావుల పెళ్లి రోజు. పొద్దున్న 9 గంటలకంతా తయారై గుడికి బయలుదేరారు. శ్రవణ్ నెక్లెస్ బాక్స్ తెరిచి తల్లి ముందుంచి, నీకు నచ్చిందా అమ్మా? రాత్రే కొన్నాను, నిన్ను సర్ప్రైజ్ చేయాలని. ఇప్పటి వరకు చూపించలేదు అన్నాడు. ఈ వయసులో ఇప్పుడు ఆర్భటాలు నాకెందుకు నాన్నా? 30 ఏళ్ళొస్తున్నాయి. పెళ్లి చేసుకోమంటే వినవు. ఇవన్నీ నా కోడళ్ళు పెట్టుకుంటే చూసి సంతోషిస్తాను. కొడుకు ముఖంలో అభిమానంగా చూస్తూ అన్నది శ్యామల. కొడుకు తన పట్ల చూపిస్తున్న అభిమానానికి, ప్రేమకు ఆమె మనసు ఆర్ద్రమైంది. అమ్మా, ఇవన్నీ అనుభవించాల్సిన వయసులో మీ జీవితమంతా మా కోసం త్యాగం చేశారు. ఆ త్యాగఫలం ఇప్పుడు చేతికొచ్చి మేం ప్రయోజకులమై అన్ని సమకూర్చగలిగిన స్థితిలోకొచ్చాం. ఇప్పుడు మా తృప్తి కోసమైనా నువ్వు మంచి చీరల్లో, నగల్లో ఘనంగా ఉండాలి. సమీర్కు కూడా మంచి ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు నీకేం లోటు లేదు కదా అంటూ బీరువా తీసి పెద్ద గొలుసు, బంగారు గాజులు కూడా తెచ్చి తల్లితో అలంకరింపచేసి తృప్తిగా తల్లిని చూసుకొని, నిన్ను ఇలా చూడాలనే అమ్మా. ఆనాడు మేం పడిన శ్రమ, తపన అన్నీ అవి నాటికి సఫలమయ్యాయి. నా ఆఖరి టార్గెట్ కారు కూడా కొనేశాను. ఇక పెళ్లికోకే అంటున్న కొడుకును చూసి శారదా శంకర్రావుల కళ్ళు తృప్తిగా మెరిశాయి. 10 ఏళ్ల క్రితం తన పెద్ద కూతురు పెళ్లిలో మెడలో పసుపుతాడు, చేతికి మట్టిగాజులతో ఉన్న తనని చూసి శ్యామల నలుగురిలోనూ ఉండగా వెటకారంగా, అదేమిటే సుశీల, బొత్తిగా పౌరహిత ముత్తైదువులా కనీసం పుస్తకాడన్న బంగారంది చేయించుకోలేదా? లేక పైసా పైసా కొడుకుల కోసం కూడబెడుతున్నావా? తన చేతుకున్న రాళ్ల వంకీని సవరించుకుంటూ అన్న మాటలు గుర్తుకొచ్చి కళ్లల్లో తిరిగిన నీళ్లు చూసి అమ్మ తమని చూసి ఆనందబాష్పాలు రాలుస్తోందని శ్రవణ్, సమీర్లు సుశీలకి చెరో పక్కా చేరి కళ్లు తుడిచారు. శ్యామల ఆ రోజుల్లో తనను చేసిన అవమానాలు, అన్న మాటలు ఎంత వద్దనుకున్నా అప్పుడప్పుడు ఇలా పిలవని చుట్టంలా చుట్టుముట్టి మనసుని మళ్లీ మళ్లీ గాయం చేస్తూనే ఉన్నాయి. శ్రవణ్కి, శంకర్రావులిద్దరికీ తెలుసు సుశీల కళ్ళు అకస్మాత్తుగా చెమ్మగిలిన కారణమే బాధాకరమైన జ్ఞాపకాల్లో జ్ఞప్తికి రావడమని. కాని వాటిని కదిలించి ఆమె మనసుని మరింత కలతబార్చటం ఎందుకని తెలియనట్టు ఉంటారు. ఈనాటి శ్యామల స్థితిగతుల గురించి తెలిసినా ఎందుకో వెళ్లి తనని ఓదార్చాలి అనిపించటం లేదు. కన్ను మిన్ను కానని ఆ ధన మదాహంకారానికి దేవుడే కళ్ళం వేసి కళ్ళు తెరిపించాడు అనిపిస్తోంది. విద్య తెచ్చిన వినయంతో పాటు తల్లిదండ్రుల నుంచి పులికిపుచ్చుకున్న సంస్కారమేగాక మంచి ఒడ్డు పడుగుతో మల్టీనేషనల్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న శ్రవణ్కి కోరిన కట్నకానుకలతో పిల్లనిస్తామని ఎన్నో సంబంధాలు వస్తున్నాయి. ఈ ఏడెలాగైనా శ్రవణ్ పెళ్లి చేయాలి అనుకున్నారు సుశీల, శంకర్రావులు. పెళ్లి సంబంధాల తాలూకు ఫోటోలు, జాతకాలు ఉన్న కవర్లు విప్పి చూస్తూ ఇంతలో కాలింగ్ బెల్ మోగడంతో లేచి తలుపు తీసిన సుశీల గుమ్మంలో ఉన్న వ్యక్తిని చూసి అవాక్కై నిలబడిపోయింది. ఆ క్షణం విచక్షణ మేల్కొన్న మరుక్షణం, కబురు కాకరకాయ లేకుండా సర్ప్రైజ్ విజిట్ చేద్దామనుకున్నావా శ్యామల? ఎన్నేళ్లకెన్నేళ్లకు నిన్ను గుర్తొచ్చాను అంటూ శ్యామలను లోపలకు ఆహ్వానించింది. తను ఊహించిన దానికంటే గొప్పగా ఉన్న ఆ డీలక్స్ 3 బెడ్రూమ్ ఫ్లాట్ ని, ఇంట్లోని ఖరీదైన ఫర్నిచర్ని, పరిసరాలను కళ్ళు విప్పార్చి ఆశ్చర్యంగా చూస్తూ అనుకుంది శ్యామల. ఎలాంటి స్థితి నుండి ఎలాంటి స్థితికొచ్చింది సుశీల? అవును, నా ఓడలు బళ్ళయ్యాయి, సుశీల బళ్ళు ఓడలయ్యాయి. ఈ కాలగమనంలో ఏదైనా జరగచ్చు. ఎవరిలో ఎలాంటి మార్పైనా సహజమే. ఊరకరారు మహానుభావులు అన్నారు. ఏదో పెద్ద పని మీద వచ్చినట్టున్నావు. అయినా ఈ బీద సుశీలతో నీకేం అవసరం పడుతుందని నన్ను వెతుక్కుంటూ రావటానికి? ఒకనాడు నాకు అవసరపడి నీ ఇంటికొచ్చి అడిగి లేదనిపించుకున్నాను. ఆనాడు ఆవరైన అభిమానం మళ్లీ నీ ముఖం చూడలేనంతగా బాధించింది శ్యామల. నువ్వెదుర్కొంటున్న కష్టాలు, కడగండ్లు అన్నీ వింటూనే ఉన్నాను. ఇప్పుడు అన్నయ్య గారి ఆరోగ్యం ఎలా ఉంది? సారిక, స్రవంతి ఉద్యోగాలు చేసి కుటుంబాన్ని ఆదుకుంటున్నారు అని విన్నాను. మాట్లాడుతున్న సుశీల శ్యామల కళ్ళు తుడుచుకోవటం గమనించి, ఊరికో శ్యామల, జీవితంలో మార్పు సహజం. కాలం ఒక్క రీతి గడవదెవ్వరికి అన్నాడో మహానుభావుడు. ఆ సత్యాన్ని ఆకలింపు చేసుకోలేక మనం అజ్ఞానంలో పడి కొట్టుకుంటాం గాని మార్పు సహజమే కదా కాలానికి అన్నది ఓదార్పుగా. సుశీల, ఐశ్వర్యంలో పుట్టి పెరిగిన నేను అహంకారంతో, అతిశయంతో నిన్నెంతగా అవమానించి బాధపెట్టింది నాకు తెలుసు.
నా కళ్ళు తెరిపించటానికే ఇంతటి పెనుతుపాను నా జీవితంలో సృష్టించాడు ఆ భగవంతుడు. ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఫిజియోథెరపీతో కాలు చేయి రాగలవన్నారు డాక్టర్. ఈ పరిస్థితుల్లో ఈ ఆడపిల్లల పెళ్లిళ్ళెలా చేయగలనన్న బెంగతో ఆయన కృంగిపోతున్నారు. ఏ జన్మలో ఎవరికి అపకారం చేశామో ఉప్పెనలో కొట్టుకుపోయినట్టు ఆస్తంతా పోయింది. స్వంత ఊళ్ళో 2 ఎకరాల భూమి మాత్రమే మిగిలింది. ఆయనకి స్వచ్ఛమైన గాలి, ఆ నీళ్లు, ప్రశాంత వాతావరణంలో మన ఆరోగ్యం మెరుగవుతుందనిపిస్తోంది. భారీగా కట్నకానుకలిచ్చి మా కూతుళ్ల పెళ్లిళ్లు చేయలేను. సుశీల, నా అతిశయము, అహంకారము నా కూతుళ్ళకి రాలేదు. ఆనాడు శ్రవణ్ణి మా ఇంట్లో ఆశ్రయమైనందుకు సారిక మమ్మల్ని నిందించింది. నా సంకుచిత్వాన్ని చీదరించుకుంది. ఇలా అడగటానికి ఎంతో సిగ్గుపడుతున్నాను. నీది పెద్ద మనసని నాకు తెలుసు. నీ కొడుకులు రత్నాలు. నీ మాట జవదాటరు. సారికను నీ కొడుక్కు చేసుకో. జన్మ జన్మలకి నీకు రుణపడి ఉంటాను. తన చేతులు పట్టుకుని అర్థిస్తోన్న శ్యామలను చూస్తూ అనుకుంది సుశీల. 10 ఏళ్ల నాడు ధనగర్వంతో, అతిశయంతో విర్రవీగిన ఆ శ్యామలేనా ఈమె? ఆనాడు నా దరిద్రాన్ని పరిహసించింది. లేమిని చూసి నవ్వింది. ఆనాడు తనింట్లో కనీసం పేయింగ్ గెస్ట్గానైనా ఉంచుకోవటానికి సైతం ఇష్టపడని నా కొడుక్కి ఈరోజు కాళ్లు కడిగి తన కూతుర్ని కన్యాదానం చేస్తానంటోంది. ఇదంతా కాళమహిమ కదూ? ఆలోచనలోంచి తేరుకొని, అరే, అంతలా ప్రాధాయపడాలా శ్యామల? కష్టాలు ఈరోజు నీకొస్తాయి, రేపు నాకు రావచ్చు. కష్టాల్లోనే ఓర్పు, సంయమనం అవసరమవుతాయి. నా మీద నమ్మకంతో వచ్చావు, సహాయం చేస్తానని. శ్రవణ్ణి మా వారిని సంప్రదించి చెబుతాను అన్నది సుశీల. సుశీ, ఆమె నిన్నెంత అవమానించిందా నాడు? ఈరోజు మన పరిస్థితులు బాగుపడి మంచి స్టేటస్లో ఉన్నామని కూతుర్నిస్తాను అని వచ్చింది గాని లేకుంటే వచ్చి ఇలా అడుగుతుందా? ఆ శ్యామల పక్కా స్వార్థపరుగాలు, డబ్బు మనిషి. గతంలో ఆర్థికంగా ఎన్నో అవస్థలు పడ్డాం. ఎన్నడైనా నీ కష్టం సుఖం కనుక్కుందా? ఈ సంబంధం నాకైతే ఇష్టం లేదు. నీ కొడుకు నువ్వు ఆలోచించుకోండి. ఆవేశంగాని పేపర్ ముఖానికి అడ్డు పెట్టుకున్నాడు శంకర్రావు. అమ్మా, నిన్న మొన్నటి వరకు శ్యామల ఆంటీ అన్న మాటలు, చేసిన అవమానాలు తలుచుకుని బాధపడుతూనే ఉన్నావు. అవన్నీ మర్చిపోయి ఆవిడొచ్చి ఈ రోజు అడగ్గానే ఆవిడ కష్టాలకి కరిగిపోయి సారికను నీ కోడలుగా చేసుకుంటానంటున్నావు. ప్రత్యేకించి సారిక మీద నాకు విముఖతేం లేదు. ఆ శ్యామలాంటికి కూతురన్న వంక తప్పితే అన్నింటికన్నా ముందు నీ మాట కాదనే ఆలోచన అసలే లేదు. మా అమ్మ నిర్ణయం ఎప్పుడు సక్రమమైందే అని నమ్ముతాను అన్నాడు శ్రవణ్. సుశీలకి కొడుకున్న మాటలకి ఆనందంతో కళ్ళు చెమర్చగా లేచి శ్రవణ్ తల మీద ప్రేమగా నిమురుతూ, కన్నా, నేను జీవితంలో చేసుకున్న గొప్ప సుకృతం మీలాంటి కొడుకుల్ని కనటమే. శ్యామల అహంకారం ఆమె కూతుళ్ళకి రాలేదు. అందున 4 ఏళ్లుగా వాళ్ళ జీవితానికి సరిపడా కష్టాలు కడగండ్లు చవిచూశారు. నన్ను అవమానించి బాధ పెట్టింది వాళ్ళమ్మైతే నీలాంటి ఉత్తముణ్ణి భర్తగా పొందే అదృష్టానికి దూరం చేసి ఆమెను శిక్షించడం ఏం న్యాయం చెప్పు? అవమానించిన మనిషిని సహాయం చేయమని అర్థించాల్సి రావటం ఎవరికైనా పెద్ద శిక్షే. శ్యామల గర్వం, అతిశయం తెలిసిన బంధువులెవరూ కట్నకానుకలు ఆశించకుండా సారికను చేసుకోవటానికి ముందుకు రావటం లేదు. ఆమె చదువు, అందం, సౌజన్యం అన్నింటినీ శ్యామల కూతురన్న అహంకారం డామినేట్ చేస్తోంది. ఐశ్వర్యం, హోదా శాశ్వతాలు కావు. ఆప్యాయతలు, అభిమానాలు శాశ్వతమైనవి అనే జీవిత సత్యం ఈనాటికి శ్యామలకు అర్థమైంది అన్నది సుశీల. నిన్ను కష్టపెట్టిన వ్యక్తిని సైతం ఇంత ఈజీగా క్షమించి సహాయం చెయ్యాలి అనుకోవటం నీకే సాధ్యం మమ్మీ, సమీర్ అన్నాడు. చిన్నా, క్రోధం, పగ, ప్రతీకారం, కక్ష, కార్పణ్యం అవన్నీ మనసుని అశాంతిపాలు చేస్తాయి. క్షమ వల్ల శాంతి, దానివల్ల ఆరోగ్యం, తద్వారా ఆయుష్ వృద్ధి చెందుతాయనేది అనుభవజ్ఞులు చెప్పిన మాట. అపకారం చేసిన వారికి ఉపకారం చేయటం వల్ల వారిలో పరివర్తన కలుగుతుంది. అపకారికి ఉపకారం నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి అని చిన్నప్పుడు మిమ్మల్ని చదివించలేదు అన్నది సుశీల. పేపర్ ముఖానికి అడ్డు పెట్టుకుని ఈ సంభాషణంతా వింటున్న శంకర్రావు అనుకున్నాడు, భూదేవికున్నంత క్షమాహృదయం కలిగిన సుశీల లాంటి వారి కోసమే పుట్టుంటుంది క్షమయా ధరిత్రి అన్న మాట. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.